నమస్కారం అండి అందరికీ. నేనైతే మూడవ శుక్రవారం ఈ విధంగా అమ్మవారి పూజ చేసుకున్నాను. లలితాదేవికి అదేవిధంగా లక్ష్మీ అమ్మవార్లు ఇద్దరికీ కూడా నేను ఈరోజు కుంకుమ పూజ చేసుకున్నానండి. ఈ విధంగా నేను లలిత అమ్మవారికి కుంకుమ పూజ చేసేటప్పుడు ఖడ్గమాల స్తుతి అదేవిధంగా లలితా చాలీస అయితే చదువుకుంటాను. లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు కనకదార స్తుతి శ్రీ సూక్తం చదువుకుంటానండి. ఖడ్గమాల అయితే నేను రోజు పారాయణం చేస్తాను. నాకు నోటికి వచ్చేసింది. ఖడ్గమాల పారాయణం చాలా మంచిదండి. నేను ఎక్కువగా లలిత ఆరాధన ఎక్కువ చేస్తానండి. లలిత ఆరాధన చేస్తే ముగ్గురి అమ్మల ఆరాధన చేసిన ఫలితం కలుగుతుంది. ఎందుకంటే ముగ్గురి అమ్మల మూలశక్తి ఆ లలితా త్రిపుర సుందరి దేవి కాబట్టి నేను లలిత అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేస్తాను. ఈ విధంగా అయితే మూడవ శుక్రవారం నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నానండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి పని ఎక్కువగా ఉంది. పిల్లల్ని స్కూల్కి తొందరగా పంపించేసి నేనైతే పూజ చేసుకున్నాను. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజైతే చక్కెర పొంగలి అదేవిధంగా పులిహోర చేసుకున్నాను. ఇదండి పూజ. అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వీడియో నచ్చినట్టే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. మళ్ళీ వీడియోతో కలుస్తాను.